హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే. బెండకాయ పెసరపప్పు కర్రీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, తగినంత ఆవాలు వేసేసుకోండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకోండి, కరివేపాకు కొద్దిగా వేసుకోండి, బాగా కలుపుకోవాలి. పసుపు ఒక స్పూన్ వేసేసాను. బీరకాయలు బాగా కట్ చేసి పెట్టుకున్నాను, సన్న ముక్కలు చాలా లేతగా ఉన్నాయి, వేసేస్తున్నాను. బాగా కలుపుకుందాము, మూత వేసేద్దాము. వాటర్ వస్తుంది, వాటర్లోనే ఉడికిపోయింది బీరకాయ అనేది. చూడండి, వాటర్ ఫస్ట్ వేయకూడదు, ఇంకాస్త మగ్గనిద్దాము. 2 స్పూన్ల కారం వేసాను, 1 స్పూన్ సాల్ట్, పెసరపప్పు వేసాను. బాగా కలుపుకుందాము. బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధానంగా చేసి చూడండి కర్రీ. అసలు వాటర్ ఎక్కువ వేయకూడదు. చూడండి, ఉడికింది చూడండి, వాటర్ వేయకుండానే. చూడండి వాటర్ ఎలా ఊరుతుందో కర్రీలో. కాస్త వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేయాలి. హాఫ్ గ్లాస్ వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. గుప్పెడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకోసమే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.